మీరు నా కాలేజీలో సీనియర్ గా బాగా తెలుసు. ఇందాక గొడవ చేసిన ఆ రాస్కెల్ నాకు తెలిసిన ఇంట్లో 1 నెల రోజుల క్రితం ఇలాగే గొడవ చేసి డబ్బు తీసుకెళ్లాడండి. ఆ బ్యాచ్ కి అదే వృత్తి. అందుకే వాళ్ళు మళ్ళీ మీ చుట్టూ వల పన్నుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ఇంకో మార్గం ఏం తోచగా అంత అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఇంకా నయం కదండి, ఆ కంగారులో మీకు మెదడు పనిచేసింది. నాకైతే బ్రెయిన్ ఆఫ్ అయిపోయిందండి. నా పేరు ఇక్ష్వాకుడని, నేను క్రీస్తుపూర్వం 620 సంవత్సరంలో మగధ సామ్రాజ్యానికి రాజునని, ఇంకా ఏమిటేమిటో అనిపించిందండి. ఈ పరిచయం సాకుగా మన స్నేహం పెరగాలని ప్రయత్నించకండి. నాకు అలాంటివి నచ్చవు. జరిగింది మర్చిపోండి. గుడ్ బై. తొలి పరిచయంలోనే నా భార్యను చెప్పడం వలన మరెందుచేతనో ఆ అమ్మాయి నన్ను ఆకట్టుకుంది. నా మనసంతా తనే నిండిపోయింది. ఆ అమ్మాయి పేరు లావణ్య. అవును, ఆ అమ్మాయి కొంతమంది ఆడపిల్లలు కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఐ సీ. జాగ్రత్త గురు, ఆ అమ్మాయికి బాగున్నాడు సుబ్బారావు అని. అతను ఆ ఇంట్లోనే ఉంటాడా? లేదు, బయట ఎక్కడో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. కానీ అతను ఆ పిల్ల మీద ఏగైనా వాళ్ళనివ్వడు గురు. సుబ్బారావు కంటపడకుండా లావణ్య ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలనుకున్నాను.